ప్రభునందు సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు. ప్రభునందు పిల్లారా, మనమందరము కూడా పరిశుద్ధ వారములో ఉన్నాము. పరిశుద్ధ వారము పామ్ సండే నుంచి మొదలవుతుంది. మరి పామ్ సండే అలాగనే మరి పవిత్ర సోమవారము, పవిత్ర మంగళవారము గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం పవిత్ర బుధవారం గురించి తెలుసుకుందాం. పవిత్ర వారం యొక్క కొత్త నిబంధన వృత్తాంతంలో పామ్ ఆదివారం తర్వాత సన్హెద్రిన్ సమావేశమై పస్కా పండుగకు ముందు యేసును చంపడానికి కుట్ర పన్నింది. ఆయన మరణానికి ముందు బుధవారం నాడు యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నాడు. ఆయన తన శిష్యులతో కలిసి భోజన బల్ల వద్ద కూర్చున్నప్పుడు మరియా అనే స్త్రీ యేసు తలపై మరియు పాదాలపై విలువైన అత్తరు తీసుకొని పూసింది. శిష్యులు కోపంగా ఉన్నారు. ఆ నూనెను ఎందుకు అమ్మి పేదలకు ఇవ్వలేదని అడిగారు. కానీ యూదా ఇస్కరియోతు ఆ డబ్బును తన వద్ద ఉంచుకోవాలని అనుకున్నాడు. అప్పుడు యూదా సన్హెద్రినుకు వెళ్ళి డబ్బుకు బదులుగా యేసును వారికి అప్పగించాలని ప్రతిపాదించాడు. ఆ క్షణం నుండి యూదా యేసును అప్పగించడానికి అవకాశం కోరాడు. పవిత్ర బుధవారం నాడు యేసును ద్రోహం చేయాలనే యూదా ఇస్కరియోతు ఉద్దేశాన్ని సూచిస్తూ ఈ రోజును కొన్నిసార్లు స్పై బుధవారం అని కూడా పిలుస్తారు. ఈ పదంలో ఉపయోగించిన గూఢాచారి అనే పదానికి ఆకస్మిక దాగి ఉండడం, ఉచ్చు అని అర్థం. అదనంగా శిష్యుల్లో యూదా రహస్యంగా ఒక గూఢాచారి మరియు బుధవారం అతను క్రీస్తును ద్రోహం చేయడానికి ఎంచుకున్న రోజు. మనం ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-5 వచనాలు, అలాగనే లూకా సువార్త 22వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను మనకు ఈ విషయాలన్నీ కూడా కనబడతాయి.